ఎంత మీద మీరు ప్రశ్నించిన దానికి దానికి ఆబ్వియస్గా మీ మీద శత్రుగణం పెరుగుంటుంది. ఒక మనుషుల గురించే చెప్పాలి, ఒకళ్ళ గురించి కదా మొత్తం. కుక్క, చెప్పులు, పశువులు, పక్షులు, ప్రకృతినంతా ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి, తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని గరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు చేరి బుదగరిచ్చి తినిపిస్తాదో నా చెత్తకుండి, ఎత్తుకొని ఆడిస్తాదో నా చెత్తకుండి, తల్లిదండ్రి లేని పోరలు దూర సంచులేసుకొని గల్లీ గల్లీ తిరుగుకుంటా అన్నమోగని అరుస్తుంటే సీస పెంకలు పాలితేను ఇనుప ముక్కలు దాచిపెట్టి అది పిలిచి పిలిచి పైసలు ఇస్తాదో నా చెత్తకుండి, ఫికరు చెయ్యొద్దంటాదో నా చెత్తకుండి. అది ఎంత ఈడవలే, రాజులను ఇడవలే, ప్రైమ్ మినిస్టర్ని ఇడవలే, చీఫ్ మినిస్టర్ని ఇడవలే, పోలీస్ దొరలు ఇడవలే, దుర్మార్గుని విడవలే. సాహిత్యంలో చెట్టును, కొమ్మని, చెప్పు కాలుని, ల్యాబరేటరీని మొత్తం ఈ సమాజానంతా అలా చేయడం ప్రారంభించా. ఈ మొత్తం వేవ్గా కదిలిపోయింది. ఆ శక్తిని ఎదుర్కోవడానికి వాడు కాల్ చేసేసరికి అప్పుడు ఇక్కడికి పొద్దున వచ్చాడు. సాయంత్రం 5 ఏప్రిల్ నాడు 1997 నాడు ఒక 3 బస్సులు నిండా నక్సలైట్ బాధితులమని పోలీసులు డ్రెస్లలో, డిఎస్పీ ఎస్సిఐ ర్యాంక్ వాళ్ళు మఫ్టీలో అప్పుడున్న హెచ్ఏ దొరకు రిప్రజెంటేషన్ ఇచ్చి డీజీపీ అక్కడ నుండి కన్నాభిరామ్ ఇంటి మీద దాడి చేసి అక్కడ నుండి ఇంటి మీద వచ్చి దాడి చేశారు ఇన్ సర్కిల్. అప్పుడు నా సతీమణి విమల వీళ్ళ సహాయంతో నేను ఈ ఇల్లు నుండి పారిపోయాను దుంకి మఫ్టీ డ్రెస్లో. కరెక్ట్గా 1 డే బిఫోర్ ఏప్రిల్ 1 నాడే ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఏప్రిల్ 5 నాడు జగ్జీవన్ రామ్ బర్త్డే ఆ ప్రాంతంలో నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. నాకు అనుమానంగా ఉండే, కానీ అలా బతికించినాం ప్రజలు. ఏప్రిల్ 6 ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నా, టీ ఇచ్చింది, విమల ఉన్నది. అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి, నేను అక్కకి చెప్పుకోవాలి, మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు. అక్క మా భూమి కూడా గుంజుకుండా అని వచ్చాను. అట్లా కూర్చోండి, ఛాయ్ ఇస్తామని ఛాయ్ తీస్తానికి వచ్చి ఎవరు అనుమానంగా ఉంది పువ్వు కన్నది. సరేలే అని లుంగి కట్టుకొని నేను వచ్చిన, నా వెనకనే వచ్చింది. ఫస్ట్ ఫైరింగ్ చేశాడు, ఫస్ట్ షాట్ ఇంట్లోనే అక్కడనే గేట్ దాటగానే ఇప్పుడు మీ ఫస్ట్ షాట్ కొట్టాడు. కింద పడిపోగానే విమల ఆయనతో కొట్లాడడం ప్రారంభించి, అయితే ఆమెను తప్పించి కొట్లాడాలనుకున్నాడు. 6 బుల్లెట్లు కొట్టాడు. నెత్తురు మడుగులో నేను అలా రాలిపోయాను. వాళ్ళు చనిపోయిందని ఊపిన తర్వాత నా పెద్ద కుమారుడు, తర్వాత వెన్నెల వాని కారును వెంటాడింది. నా పెద్ద కుమారుడు సూర్యుడు, చంద్రమేమో అక్కడ వేరే కాలేజీలో ఉండే లేదు దూరంగా. ఆ విమల నన్ను ఎత్తుకొని ఈ లోతుకుంటకు పోయారు స్కూటర్ మీద. అక్కడ నుండి ఎవరు రాలే. ఒక ఆటో అని బతిలాడాం. కొంత దూరం తీసుకొని వాళ్ళు వెంటాడుతున్నాను భయపడ్డాడు. నా కొడుకు ఆటో నడిపించాడు. ఆడికెళ్ళి గాంధీ హాస్పిటల్ వెళ్ళాం. చాలామంది చుట్టుముట్టారు. అప్పుడు విమల అందరినీ కాలు మొక్కుతుండగా చూస్తున్నా. ఆటో అని పైసలు ఇవ్వాలి, బ్లడ్ కావాలి, ఒక 100 రూపాయలు ఇవ్వమని. అప్పుడు నేను నవ్వుకున్నా. ఆమెను చెప్పాను నేనేం బతుకుతలే అని, కానీ నాకు అర్థమైంది ఇంకా నేను చనిపోతానని. రక్తం మడుగులో ఉండి అక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ నుంచి నిమ్స్ తీసుకెళ్ళారు. సో 6 బుల్లెట్లు కొట్టి ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ బాగైనా. నేను అప్పుడు ప్రజలకు మొట్టమొదటి మాట ఇచ్చిన, అండర్గ్రౌండ్ వచ్చిన, నన్ను ముక్కలు నరికేసినా కానీ నేను పాడుతూనే ఉంటాను. సో అదే నాకు అక్కడ అయింది. అయిన తర్వాత నేను మళ్ళీ రికవర్ అయిన తర్వాత ముందు ఇది చూసుకున్న గొంతు వాళ్ళందరూ హాస్పిటల్ అంతా ఉరుకొచ్చారు. నిమ్స్ అంటే అందరు చనిపోతుర్రా అనుకున్నాడు. అంటే ఓహో టెస్ట్ చేసుకుంటున్నారు మొత్తం డాక్టర్లంతా పరీక్ష వచ్చారు. లేలే నేను బాగానే ఉన్నా, ఏది లేకున్నా నా గొంతుంటే ఈ ప్రపంచాన్ని తిప్పేస్తానన్న. అది 1997 ఏప్రిల్ 16 నాడు, అది 6th నాడు ఇక్కడ జరిగిందట. సో అక్కడి నుంచి మనం ఏం చేసినామంటే ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ క్లబ్కి వచ్చిన అప్పుడు ఒక మంచి పాట రాశాను, అది వెరీ ఫేమస్. అప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు అట్లా పోగొట్టే మీరు ఒక 1 ఇయర్ అయిపోయింది కదా, మీరు ఏం రాశారు? ఏం రాశారంటే అది రాసిన హోలే హోలో హోలియ హోలా హోలియ హోలా హోలే హోలో పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే
చిగురాకుల ముద్దాడే పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే పాల సేపులను పాపలు ముద్దా హోలే హోలో హోలియ హోల హోలియ హోల హోలే హోలో హోలం పారి పారి పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే పాడి పాడి మూగా పోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే అలలో నాలో హానివల యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే ది సాంగ్ నేను బయటకు వచ్చినాక ప్రెస్ క్లబ్లో పాడేది. సో అట్లా ఈ 20 ఏళ్ల నుంచి మనము అర్జీలు పెట్టినాం, ప్రభుత్వానికి చెప్పినాం, కోర్టు చుట్టూ తిరిగినాం. ఈ 20 ఏళ్ళ నుండి వచ్చిన అందరి ప్రధానమంత్రులకు చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పినాం, డీజీపీకి చెప్పినాం. హత్య జరిగింది నిజమే, తుపాకీ గుండు వెన్నుపూసలో ఉన్నది నిజమే, హంతకులు దొరకలేదు నిజమే, భవిష్యత్తులో దొరికేటట్టు లేరు, కేసు క్లోజ్డ్ అంతే కదా. మళ్ళీ విమల మళ్ళా కేసేసి నో హంతకులు ఎవరు ఉన్నారో వాళ్ళని మీరు ప్రజల ముందు ఉంచాలని జరిగింది. రేపు ఏప్రిల్ 1997 6th నాటికి 20 ఏండ్లు ఈ తుపాకీ గుండ్ల వయసు 20 ఏండ్లు. ఆ 20 ఏండ్లు తుపాకీ గుండ్లు ఎన్నో పూసలు పెట్టుకొని 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన తెలంగాణ కోసం. గ్రేట్. 6 lakhs. ఇప్పటికీ మొన్ననే మా అమ్మ చెప్పిన లెక్క ప్రకారం 70 ఏండ్లలో ఉన్నా. ఇంకా మిగతా జీవితం ఒక మహాజన సమాజం. కానీ గద్దర్ గారు మీకు ఎవరి మీద అనుమానం కూడా లేదా? అనుమానం ఎందుకు ఉండదు? నేను నా శత్రువు ఎవడు అనేది తెలుసు. మీకు తెలీదా? తెలుసు కదా. ఎంత మీరు సమాజం మీద ప్రశ్నలు సంధించిన, వ్యవస్థ మీద ప్రశ్నలు సంధించిన, ఎవరు కరెక్ట్గా ఆ పని చేసి ఉంటారన్నది మీకు తెలిసే ఉంటుంది కదా. 100% తెలుస్తుంది. తెలియడం వేరు. కానీ ఆ అనుమానంతో ఆ ఫలానా వ్యక్తుల మీదే డైరెక్ట్గా కేసు పెట్టడానికి అవ్వదా? ఎందుకు అనుమానం? ఎవరి మీద? ప్రభుత్వం మీద పెట్టాలి, ముఖ్యమంత్రి మీద పెట్టాలి అంతే. పాలకులకే కదా. నేను ఇంత కోట్లాది మందికి ప్రజలకు ఇష్టం ఉన్నవాడు నాకు శత్రువు ఎవడు ఉంటాడు? పాలకుడే కదా. పాలకుడు ఎప్పుడైనా ఏదైనా ఇస్తాడు, తన కుర్చిపోతంటే ఊరుకోడు, తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు కదా వీడు. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.